వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. మీ ఒపీనియన్ లా టాప్ 5 ఎవరు? టాప్ 5 అనేది ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాం. మొన్న కూడా చెప్పుకున్నాం. అవునవును. సో, నబీల్ ఉంటాడు. కంపల్సరీగా టాప్ 5లో ఓటింగ్ ప్రకారం చూసినా, గేమ్ ప్రకారం చూసినా ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఆ గుర్రాన్ని ముందుకు తీసుకెళ్ళినా కూడా అందరూ కామన్‌గా నబీలే చెప్పారు. అవునవును. అది 3లో పెట్టు, 2లో పెట్టు, 1లో పెట్టు, ఉమ్, 4లో పెట్టు. ఎక్కడైనా పెడితే టాప్ 5 అంటారు. ఉమ్, టాప్ 5 ఒక్క నబీల్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు తప్ప ఉమ్. ఆల్మోస్ట్ అందరూ నబీల్ పేరు కామన్‌గా చెప్పిందే. నిఖిల్ అవును. పేరు కామన్‌గా అవును, చెప్పిందే. చెప్పిందే. గౌతమ్ పేరు కామన్‌గా చెప్పిందే. ఉమ్, సో, వీళ్ళ ముగ్గురు అయితే టాప్ 3 3. ఉమ్, టాప్ 3 అనుకోండి. 5 కూడా కాదు. ఓకే. టాప్ 3కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఉమ్, సో, మిగిలిన ఇద్దరే టాప్ 5 అనేది పంచుకోవాలి. అందులో ఫీమేల్ కంటెస్టెంట్ మస్ట్‌గా ఎవరైనా ఉండాలి అనుకుంటే ప్రేరణ ఉంటది. ప్రేరణ. ఉమ్, ఆర్ యష్మి ఉంటది. ఓకే. ప్రేరణ ఆబ్లిక్ యష్మి పెట్టుకోండి. ఉమ్, నెక్స్ట్ ఎవరైనా ఉండాలంటే విష్ణుప్రియ ఆబ్లిక్ ఉమ్, ఇంకెవరినైనా పెట్టుకోవాలి. అవినాషా అది, ఉమ్, టేస్టీ తేజానా, ఉమ్. లేదంటే పృథ్వీనా. ఇంకొక టికెట్ ఫినాలే ఉంది. టికెట్ ఫినాలే పృథ్వీ కొట్టాడనుకో ఉమ్, సపోజ్. ఉమ్, అంటే ఫైనల్‌కి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు కింద బాటమ్ 2 బాటం. మారిపోతాయి. అవునవును. టేస్టీ తేజ వెళ్తాడా, అవినాష్ వెళ్తాడా, రోహిణి వెళ్తదా ఒకే ప్లేస్ ఉంటది. అవునవును. ఇక్కడ కూడా యష్మి వెళ్తదా, ప్రేరణ వెళ్తదా? లేదంటే ప్రేరణ వెళ్తదా ఒకే ప్లేస్ ఉంటది. ఉమ్, విష్ణుప్రియ వెళ్తదా ఒకటే ప్లేస్ ఉంటది. అవునవును. సో, వీళ్ళ ముగ్గురు, వీళ్ళ ముగ్గురు. అంటే ఎలా కంబైన్డ్‌గా చేస్తారంటే ఇప్పుడు నాకు తెలిసి వైల్డ్ కార్డ్‌లందరూ ఎలిమినేట్ అయిపోవచ్చేమో ఉమ్, గౌతమ్ తప్పితే ఓకే. అని నేను గెస్ చేస్తున్నా. ఉమ్, తేజ, రోహిణి, అవినాష్ ఉమ్, మేబీ ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్‌లున్నాయి 2, 3 వారాల్లో. నామినేషన్‌లోకి వస్తే. ఉమ్, రాకపోతే ఏం చేయలేం. ఇప్పుడు అవినాష్ ఉమ్. ముళ్ళు గేమ్ సూపర్ ఆడాడు. మెగా అవును. చీఫ్ అయ్యాడు. ఉమ్, ఇప్పుడు అలాంటిదే ఏమన్నా ఒకవేళ ఫినాలే అది వచ్చిందనుకో టాస్క్, ఉమ్, అవినాష్ గెలిచాడనుకో, ఉమ్. అవినాష్ వెళ్ళిపోతాడు హ్యాపీగా. అవును. ఒకే వారం వచ్చాడు. ఉమ్, ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు. ఉమ్. అయినా కూడా టాప్ 5కి పోయాడు. అంతే. అది ఒక హిస్టరీ, బిగ్ బాస్ క్రియేట్. హిస్టరీ అయిపోద్ది. అవును. సో, వెళ్ళొచ్చు. అది ఉమ్, కూడా ఛాన్స్ ఉంది. ఉమ్, సో, ఇంకొకటి ఏంటి అంటే రోహిణి ఉమ్, ఇప్పుడు సేవ్ అయ్యి, రోహిణి మేబీ ఈ వారం సేవ్ అయ్యి నెక్స్ట్ వారం, నెక్స్ట్ వారం నామినేషన్‌లో రాకుండా ఉంటే రోహిణి కూడా వెళ్ళిపోవచ్చు. ఉమ్. రోహిణి కూడా టికెట్ ఫినాలే గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొన్న సెకండ్ ప్లేస్ వచ్చింది ఆ అమ్మాయి. అవునవును. అందులో టాస్క్ కూడా బాగా ఆడింది. బాల్ టాస్క్ కూడా హరితేజను ఓడించింది. ఉమ్, బాల్ టాస్క్ కూడా బాగా ఆడింది. ఉమ్, సో, టాస్క్‌లో చెప్పలేం. టాస్క్‌ని బట్టి డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటది. ఉమ్, లేదు పృథ్వీ, నబీల్, నిఖిల్ ఈ ముగ్గురులో ఒకళ్ళు గెలిచారనుకుందాం. ఉమ్. లేదా గౌతమ్. ఓకే. వీళ్ళు నలుగురిలో ఒకళ్ళు గెలిచారనుకుందాం. ఉమ్, సో, వాళ్ళు కూడా టాప్ 5కి వెళ్ళిపోతారు. ఓకే. సో, వాళ్ళ ముగ్గురిలో గెలిస్తే ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే సినారియో మారదు. ఉమ్, పృథ్వీ గెలిచి వెళ్తే సినారియో మారిపోద్ది. మారిపోతది. విష్ణుప్రియ గెలిచి వెళ్ళినా సినారియో మారిపోద్ది. ఉమ్, యష్మి, ప్రేరణ గెలిస్తే ఏం సినారియో మారదు. ఉమ్, టాప్ 5 సినారియో అలాగే ఉంటది. బట్ ఇక్కడకొచ్చేసరికి టేస్టీ తేజ గెలిచినా, ఉమ్. రోహిణి గెలిచినా, అవినాష్ గెలిచినా లెక్కలన్నీ మారిపోతాయి. మారిపోతే. ఉమ్, సో, మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం నలుగురే గాని నామినేషన్‌లోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు అని. ఉమ్. నబీలు, గౌతము, నిఖిలు, యష్మి నలుగురే ఉన్నారనుకో యష్మి వెళ్ళిపోవాలిగా. వెళ్ళిపోవడే. తప్పదు. ఉమ్, సో, నలుగురే నామినేషన్‌లు ఉంటే ఏం చేయలేం. ప్రేరణ 5గురు ఉన్నారనుకుందాం. ఉమ్. అప్పుడైనా యష్మి, ప్రేరణ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవాలి. అవునవును. సో, అది డిపెండ్స్ అన్నమాట. అంటే ఉమ్, నామినేషన్ మీద డిపెండ్స్ అయి ఉంటది. ఉమ్, ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకుందాం చాలా క్లెవర్‌గా అనుకున్నారు. ఉమ్. వీడు వీక్ కంటెస్టెంట్ కదా లాగేద్దాం. లాస్ట్ టైం అదే కదా. ఇప్పుడు అవునవును. పృథ్వీ చేసిన నామినేషన్ వల్లే అవినాష్ అవుట్ అయ్యాడు. ఉమ్, సో, పృథ్వీ అనుకుంటాడు కదా, ఉమ్, బచాయించాడు. నామినేషన్ కరెక్ట్‌గానేసా అతన్ని చేయడం వల్ల నేను సేఫ్ అయ్యా అనుకుంటాడు. ఉమ్, అతను ఎలిమినేట్ అయిపోయాడు కదా! హమ్మయ్య! నేనైతే సేవ్ కదా! ఉమ్, సో, అతన్ని గాని ఒకవేళ నామినేట్ చేయలేదనుకో, వేరే స్ట్రాంగ్ ప్లేయర్ వచ్చాడనుకో నబీల్ అంటాడు. ఉమ్. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయేవాడు కదా! అవును. సో, ఈ కాలిక్యులేషన్ మనం ఎలాగైతే ఏస్తామో, హౌస్‌లో ఉండి వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే అనుకుంటారు. బ్రెయిన్‌లో వర్కౌట్ చేస్తారు. ఉమ్, ఎవరు నామినేషన్‌లోకి తేవాలి. యష్మి క్లియర్‌గా చెప్పింది కదా! ఉమ్. రోహిణికెళ్ళి ఏదో ఒక రీజన్ చెప్పు అంది కదా! అవును. ఎందుకంటే నేనున్నా నామినేషన్‌లో అని. ఉమ్. తనుంది యష్మి. రోహిణినేస్తే తను సేఫ్ అయిద్ది. రోహిణి ఎలిమినేట్ అయిపోద్ది. అవునవును. అంటే ఇయన్నీ కూడా లెక్కలు వర్కౌట్ అవుతా ఉంటాయి బ్రెయిన్‌లో. ఉమ్, సో, ఇలా వాళ్ళలో వాళ్ళు చేసుకుందాం అనుకున్నారు. బట్ బిగ్ బాస్ ఎప్పుడైతే ఎక్స్ హౌస్‌మేట్స్‌ని పంపించి ఉమ్, నామినేషన్ అన్నారో ఈళ్ళు గతుక్కుమన్నారు. ఉమ్, గుండెలు దగ్ దగ్ అన్నాయి. ఉమ్, అమ్మ! మనం రాకుండా ఉంటే బాగుండు. మనం రాకుండా ఉంటే బాగుండు. ఉమ్. మెగా చీఫ్ కాబట్టి అవినాష్‌ని చేయరు. చెయ్యరు. వచ్చినోళ్ళు కూడా చేయరు. ఉమ్, సో, మిగిలింది ఎవరు? తేజ, రోహిణి ఇద్దరే. ఉమ్. సో, వీళ్ళు ఏమనుకుంటారు రోహిణినైనా చేయాలి లేదా తేజనైనా చేయాలి. ఉమ్,
ఇలా కూడా అనుకోవచ్చు. ఉమ్, సో దాన్ని బట్టి వాళ్ళు ఎవరిని డేంజర్ జోన్లోకి లాగాలనేది వాళ్ళు ఉమ్, ఒక క్యాల్కులేషన్ అనేది వేసుకుంటారు. ఉమ్, సో ఇప్పుడు వేసుకున్న క్యాల్కులేషన్ ప్రకారం అయితే మరి ముగ్గురైతే డేంజర్ ఉన్నారు మనకి. ఉమ్, సో ఇంకొకటి ఏంటి అంటే ఆ, రోహిణి ఉమ్, ఇప్పుడు సేవ్ అయ్యి రోహిణి మేబీ ఈ వారం సేవ్ అయ్యి నెక్స్ట్ వారం నెక్స్ట్ వారం నామినేషన్లో రాకుండా ఉంటే రోహిణి కూడా వెళ్ళిపోవచ్చు. ఉమ్, రోహిణి కూడా టికెట్ ఫినాల్ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొన్న సెకండ్ ప్లేస్ వచ్చింది ఆ అమ్మాయి. అవునవును. అందులో టాస్క్ కూడా బాగా ఆడింది. బాల్ టాస్క్ కూడా హరితేజని ఓడించింది. ఉమ్, బాల్ టాస్క్ కూడా బాగా ఆడింది. ఉమ్, సో టాస్క్లో చెప్పలేం. టాస్క్ను బట్టి డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఉమ్, లేదు పృథ్వీ, నబీల్, నిఖిల్ ఈ ముగ్గురులో ఒకళ్ళు గెలిచారు అనుకుందాం, ఉమ్, లేదా గౌతమ్ ఓకే. వీళ్ళు నలుగురిలో ఒకళ్ళు గెలిచారు అనుకుందాం. ఉమ్, సో వాళ్ళు కూడా టాప్ 5కి వెళ్ళిపోతారు. ఓకే. సో వాళ్ళ ముగ్గురులో గెలిస్తే ప్రాబ్లం లేదు. ఎందుకంటే సినారియో మారదు. ఉమ్, పృథ్వీ గెలిచి వెళ్తే సినారియో మారిపోద్ది. మారిపోతుంది. విష్ణుప్రియ గెలిచి వెళ్ళినా సినారియో మారిపోద్ది. ఉమ్, యష్మి ప్రేరణ గెలిస్తే ఏం సినారియో మారదు. ఉమ్, టాప్ 5 సినారియో అలాగే ఉంటుంది. బట్ ఇక్కడకి వచ్చేసరికి టేస్టీ తేజ గెలిచిన, ఉమ్, రోహిణి గెలిచిన, అవినాష్ గెలిచిన లెక్కలన్నీ మారిపోతాయి. మారిపోతే. ఉమ్, సో మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం నలుగురే కానీ నామినేషన్లోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు అని. ఉమ్, నబీలు, గౌతము, నిఖిల్, యష్మి నలుగురే ఉన్నారు అనుకో, యష్మి వెళ్ళిపోవాలిగా, వెళ్ళిపోవడే. తప్పదు. ఉమ్, సో నలుగురే నామినేషన్లు ఉంటే ఏం చేయలేం. ప్రేరణ 5గురు ఉన్నారు అనుకుందాం, ఉమ్, అప్పుడైనా యష్మి ప్రేరణ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవాలి. అవునవును. సో అది డిపెండ్స్ అన్నమాట. అంటే ఉమ్, నామినేషన్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకుందాం చాలా క్లవర్గా అనుకున్నారు. ఉమ్, వీడు వీక్ కంటెస్టెంట్ కదా లాగేద్దాం. లాస్ట్ టైం అదే కదా. ఇప్పుడు అవునవును. పృథ్వీ చేసిన నామినేషన్ వల్లే అవినాష్ అవుట్ అయ్యాడు. ఉమ్, సో పృథ్వీ అనుకుంటాడు కదా, ఉమ్, బచాయించాడు, నామినేషన్ కరెక్ట్గా వేసా, అతను చేయడం వల్ల నేను సేఫ్ అయ్యా అనుకుంటాడు. ఉమ్, అతను ఎలిమినేట్ అయిపోయాడు కదా, అమ్మయ్య నేనైతే సేవ్ కదా. ఉమ్, సో అతన్ని కానీ ఒకవేళ నామినేట్ చేయలేదు అనుకో, వేరే స్ట్రాంగ్ ప్లేయర్ వచ్చాడు అనుకో, నబీల్ అంటాడు, ఉమ్, పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు కదా. అవును. సో ఈ క్యాల్కులేషన్ మనం ఎలాగైతే వేస్తామో హౌస్లో ఉండి వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే అనుకుంటారు, బ్రెయిన్లో వర్కౌట్ చేస్తారు. ఉమ్, ఎవరు నామినేషన్లోకి తేవాలి. యష్మి క్లియర్గా చెప్పింది కదా, ఉమ్, రోహిణికి వెళ్ళి ఏదో ఒక రీజన్ చెప్పి అంది కదా. అవును. ఎందుకంటే నేనున్నా నామినేషన్లో అని. ఉమ్, తనుంది యష్మి, రోహిణిని వేస్తే తను సేఫ్ అయింది, రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. అవునవును. అంటే ఇవన్నీ కూడా లెక్కలు వర్కౌట్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో. ఉమ్, సో ఇలా వాళ్ళలో వాళ్ళు చేసుకుందాం అనుకున్నారు. బట్ బిగ్ బాస్ ఎప్పుడైతే ఎక్స్ హౌస్ మేట్స్ని పంపించి ఉమ్, నామినేషన్ అన్నారు, వీళ్ళు గతుక్కుమన్నారు, ఉమ్, గుండెలు దగ్గరగా అన్నాయి. ఉమ్, అమ్మ మనం రాకుండా ఉంటే బాగుండు, మనం రాకుండా ఉంటే బాగుండు. ఉమ్, మెగా చీఫ్ కాబట్టి అవినాష్ చేయరు, చెయ్యరు. వచ్చిన వాళ్ళు కూడా చేయరు. ఉమ్, సో మిగిలింది ఎవరు, తేజ, రోహిణి ఇద్దరే. ఉమ్, సో వీళ్ళు ఏమనుకుంటారు, రోహిణినైనా చేయాలి లేదా తేజనైనా చేయాలి, ఉమ్, ఇలా కూడా అనుకోవచ్చు. ఉమ్, ఉమ్, సో దాన్ని బట్టి వాళ్ళు ఎవరిని డేంజర్ జోన్లోకి లాగాలనేది వాళ్ళు ఒక క్యాల్కులేషన్ అనేది వేసుకుంటారు. ఉమ్, సో ఇప్పుడు వేసుకున్న క్యాల్కులేషన్ ప్రకారం అయితే మరి ముగ్గురైతే డేంజర్ ఉన్నారు మనకి. ఉమ్, సో పృథ్వీ కానీ, విష్ణుప్రియ కానీ, అలాగే రోహిణి. రోహిణి. ఉమ్, సో దాన్ని బట్టి చూద్దాం మనం ఏం ఓకే సార్. జరుగుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.